ఉటానం దిగాలే. దిగినాక ఆ బోట్లో మనం ఎక్కుతాం. చూడురు మీదికేని ఇక వెంకటన్న ఇమ్రాన్ అందరైతే వస్తురు. అదే జల్దీ రారి జల్దీ రారి. ఇగో ఇప్పుడు ఇమ్రాన్ కూడా వచ్చేస్తుంది కిందికి. ఇప్పటికీ ఒక 500 మెట్లు అయితే దిగిన. పాలు ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? పాలు నా కోసము. నీకోసం కాదురా, పిల్లల కోసం. ఆ పిల్లలు మళ్ళీ నేనేగా పిల్లలు. అరే ఇర్ఫాన్ ఇర్ఫాన్ బాయ్ బాయ్ నాయి బోల్తే అట్లా. పాపం వీళ్ళు మస్తు కష్టపడుతున్నారు. ఏం చేస్తాం ఇక వీళ్ళే ఎంజాయ్ చేద్దాం బోట్లో పోదామన్నారు. ఇక ఎవరి కర్మకాలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మనం కొనికి చుడిగుండాలు వచ్చినాయి నీళ్ళలా. మాకేం అర్థమైతే ఇప్పుడు అన్నలేమో ఇట్లా కూర్చోరు, వీళ్ళేమో ఇట్లా కూర్చోరు. ఫుల్ టెన్షన్లు ఉన్నారు. అసలు పోతామో పోమో కూడా తెలియదు అట్లున్నాం. ఇమ్రాన్ కూడా భయపడుతుండు. చూడు వాటర్ ఎట్లా చుడిగుండాలు చూడు ఎట్లనేవో ఆడ తిరుగుతుందావో. మేము ఉంటామో పోతామో తెలియదు. నాకు నమ్మకం లేదు. అట్లా నేను ఇంకోసారి ఎక్కాలా. ఘోరంగా వచ్చింది ఈసారి, ఘోరంగా వచ్చింది. నరేష్ ఎక్కుతాడేమో తీసుకోవాలి. చెప్పండి అన్న, డేంజర్ పోతున్నాయా నీళ్ళు మా మధ్యలో పోయింది పడవ. నోకిరా వీడియో ఉంది. దొబ్బిర్రా వెనక ఎంత చెప్తారా గేర్లో ఉంటే. వావ్ ఏమనిపించిందా పనాల మీద? అన్న నాకు ఇంకా భయపట్టిస్తుండు. అయిపోయింది అంటుండు. అంటే
కాదు అన్న కేపీఆర్ ఏం చేస్తుండు అచ్చో, ఏయ్, ఏయ్, అయిపోయింది అయిపోయింది అంటుండు. నాకు భయం ఇంత భయం ఎప్పుడు వల్లే ఫస్ట్ టైం ఇంత భయం నేను మనోని చెప్తున్నా ఇట్లా కూర్చున్నా ఇట్లా ఇట్లా అంటుండు. అరే నేను యూట్యూబ్ ఓపెన్ చేసి స్విమ్మింగ్ నేర్చేసుకున్నా సార్ ఫ్యామిలీ ఉంది. అరే డేంజర్ భయం అయింది తెలుసా, నేనేమో నవ్వులాట అనుకున్నా. కాదన్నా అన్న ఇప్పుడు ఆ సుడిగుండం ఉన్నది చూసినావా, అది అత్త ఏం కాదా? పడవ రివర్స్ అవుతుందా? అయితే ఏంది పరిస్థితి? కిందికి ఈత వచ్చిన వాళ్ళు అటే వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చినా అందరా పిల్లలందరూ ఇందాక మన జీప్ కూడా మునిగిపోయింది, వీళ్ళే నూకిరంట బయట. వీళ్ళు పోరోళ్ళు అందరు ఇటు పోరోళ్ళు అందరు పాపం నా జీప్ మునిగిపోతుందని. యాక్చువల్లీ వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్. ఇగో మనోళ్ళు కూడా మీదికెళ్ళి వచ్చిరంట. సో జీప్ ఎంత నూకినా పోతలేదంట. గేర్లు ఉన్నాయా? ఓహో ఎరకపోయిందా ఎనికి రానిదన్నా వద్దురా ఇంకోసారి అటు అలాగుంది. నీలా భయం. అమ్మో నీ గురించే అక్క మా మొగలు భయపడేది. మన మగవాళ్ళు త్యాగమూర్తులు. ఏమన్నా కరెక్టే కాదు అక్క అంటుంది. అక్క సపరేట్గా అవుతుంది.